హలో అండి, అందరికీ నమస్తే. టుడే రెసిపీ వచ్చి బొప్పనకాయ కర్రీ అండి. రోటీస్తో చాలా బాగుంటుంది. చూసారండి, నేను పలగ్గా ఉండే మాత్రమే తీసుకున్నాను. 2 కాయలు తీసుకున్నానండి. దాన్ని కట్ చేసి ముక్కలు చేసుకున్నాను. సో ఎలా కర్రీ చేసుకోవాలి, ఈజీ అండి. ఎలా కర్రీ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ నేను కుక్కర్ పెట్టుకొని ఆనియన్స్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకున్నాను. సో కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మన బొప్పనకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలండి. దీంట్లో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని సాల్ట్ ఇంకా కొంచెం కారం వేసుకుంటున్నాను నేను. మళ్ళీ మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలండి. కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. దీన్ని మూత పెట్టుకున్నాక 2 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. బొప్పనకాయ అనేది త్వరగా ఉడకదనమాట. అందుకోసం నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను. 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి దీన్ని. ఫ్యూ విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. వాటర్ ఎక్కువ ఉందండి. దీన్ని కొంచెం ఇంకా కాసేపు నేను గ్యాస్ మీద పెట్టుకున్నాక రోటీస్తో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఒకసారి, చాలా కలర్ఫుల్గా, టేస్టీగా చాలా బాగుందండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది ఒకసారి చెప్పండి నాకు. థ్యాంక్ యూ.